అందరికీ నమస్కారం అండి. మరి అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మనం చిగురుపాడు అగ్రహారంలో ఈరోజు ఉన్నాం. ఇక్కడ డీలర్ శ్రీనివాసులు గారు అనే ఒక ఆయన ఉన్నారు, మాకు సుపరిచితుడే. ఆయన కుమారుడికి రీసెంట్ గా January 1st బైక్ యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ లో ఆయన కోమాలోకి పోవడము, మళ్లీ తిరిగి కోమాలో నుంచి మళ్లీ మామూలు స్థితికి రావడం జరిగింది. అయితే కొంతకాలం పాటు ఒక 4-5 నెలల పాటు బెడ్ లో ఉండాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అతనికి కావాల్సింది ఒక మూమెంట్ ఉండేటువంటి ఒక మంచం కావాల్సి వచ్చింది, కార్టు. మరి అలాగే ఎయిర్ పరుపు కూడా ఒకటి కావాల్సి వచ్చింది, ఎయిర్ బెడ్ అంటారు. మరి అలాగే గొంతులో ఉండేటువంటి ఆ ఫ్లమ్ ని బయటికి తీసేటువంటి సక్షన్ మిషన్ అంటారు, ఆ సక్షన్ మిషన్ కూడా కావాల్సి వచ్చి మాకు ఒక వ్యక్తి ద్వారా మాకు ఫోన్ రావడం జరిగింది. మరి అదేవిధంగా ఇప్పుడే తీసుకొచ్చి కాట్ ని, అలాగే ఎయిర్ బెడ్ ని, అలాగే సక్షన్ మిషన్ ని ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మరి అలాగే అవన్నీ కూడా ఎలా ఆపరేట్ చేయాలనేది మా బ్రదర్ అయినటువంటి శ్రీనివాసుల ద్వారా తెలియజేయడం జరిగింది. మరి ఈ సహకారం అందించినటువంటి మన నెల్లూరు వాస్తవ్యులైనటువంటి మిర్యాల అరుణ్ కుమార్ గారికి, అలాగే వారి సోదరుడైనటువంటి మిర్యాల దినేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అమ్మ ఫౌండేషన్ తరఫున తెలియజేస్తున్నాం. మరి ఇటువంటి సహాయ సహకారాలు మన తోటి వారికి, బాధల్లో ఉండే వాళ్ళకి, కష్టంలో ఉండే వాళ్ళకి చేయడం ద్వారా ఎంతో ఆత్మసంతృప్తి ఉంటుంది. మరి మిర్యాల వారి కుటుంబం ఏదైతే ఉందో వారి కుటుంబం చల్లగా ఉండాలని, వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా అమ్మ ఫౌండేషన్ భగవంతుని ప్రార్థిస్తుంది. మరి అలాగే ఇక్కడ వాళ్ళ అక్క అవుతావమ్మా, అక్క అలాగే ఉంది, వాళ్ళ బాబాయ్ ఉన్నారు. మరి వాళ్ళు ఇప్పుడు దీని గురించి కొంచెం విషయం చెప్తారు. మాకు వచ్చిన దానికి చేసిన వాళ్ళకి, సహాయం చేసిన వాళ్ళకి మా ధన్యవాదాలు. పూలు కొంచెం మాకు హెల్ప్ చేశారు, మంచిదని చెప్పి ఆలోచన చేసుకుంటా. అలాగే థ్యాంక్స్. ఓకే.